స్ట్రెస్ చేస్తాం, కానీ వాళ్ళు ఏం చేయకూడదు అనే దానికి మనం ఎక్కువ స్ట్రెస్ చేయం. అక్కడే మనం తప్పు చేస్తాం. పిల్లలు ఎదిగినప్పుడు వాళ్ళు క్రమంగా అలాగే దేవుడు భయంతో వాళ్ళు ఎదగాలి, చెయ్యాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకి ఏదైతే వాళ్ళు చేయకూడదో అనేదే ఫస్ట్ నేర్పాలి. ఎందుకనంటే మీరు చూడండి, నేను ప్రతిసారి చెప్పే విషయం అదే, మంచి అనేది అంత ఈజీగా రాదు, కానీ చెడు అనేది 2 minutes కూడా పట్టదు. కాబట్టి ఫస్ట్ మీరు నేర్పించాల్సింది ఏంటంటే పిల్లలకి వాళ్ళు ఏం చేయకూడదో దాని మీద మీరు స్ట్రెస్ చేయండి. కాబట్టి ఇవాళ కూడా ఫాదర్స్ డే కాబట్టి నేను అనుకుంది ఏంటంటే ఒక 2 types ఆఫ్ ఫాదర్స్ని మీ ముందుకు తీసుకురావాలని నేను అనుకున్నాను. ఒకటి ఏంటనంటే ఈ టైప్ ఆఫ్ ఫాదర్ ఉండకూడదు. అలా ఉండకూడదు అని అంటే భౌతికంగా కాదు, బేసిక్లీ ఏంటనంటే ఆ క్యారెక్టరిస్టిక్స్, తన బిహేవియర్ ఇలాంటిది మనం ఉండకూడదు. ఇంకోటి ఏంటనంటే ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఎలా ఉండాలి అది బైబిల్లో నుంచి చెప్పుకుంటూ మీకు ఒక సందర్భాన్ని ముందుకు తీసుకొస్తూ మీకు చెప్తాను. సో ఫస్ట్ నేను యాజ్ యూజువల్గా నేను ఏదైతే చెప్పానో ఎలా ఉండకూడదు అని, కానీ దానికన్నా ముందు టర్న్ విత్ మీ టు మలాకి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. మలాకి చాప్టర్ 4 verses 6. నేను వచ్చి రైట్ 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 రైట్. సో దిస్ ఇస్ అ వార్నింగ్. ఇది ఒక వార్నింగ్ ఏంటనంటే మనము పిల్లల మాట వినాలి, పిల్లలు కూడా పేరెంట్స్ మాట వినాలి. ఇట్స్ అ 2-way కమ్యూనికేషన్ ఆల్వేస్. కాబట్టి దీని గురించి ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. ఒక ప్రాంతంలో ఒక అమ్మాయి ఉండేది, 9 ఏళ్ళ, కొంచెం ఏజ్ ఉంటుంది, 9 years old, రైట్. ఇలాగే మన ఫాదర్స్ డే రోజు వాళ్ళ ప్రతిసారి అంటే ఈసారి సండే వచ్చింది, కానీ జనరలీ స్కూల్స్లో ఫాదర్స్ డే ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఫాదర్స్ని పిల్లలతో తీసుకురమ్మని ఒక చిన్న ఫంక్షన్ అనేది వాళ్ళు చేస్తారు స్కూల్స్లో. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. సో అలాగే తన దగ్గర కూడా తన స్కూల్లో ఒక ఫంక్షన్ జరిగింది. ఏంటంటే అందరూ వాళ్ళ ఫాదర్స్ని తీసుకొని రమ్మని చెప్తే వచ్చింది. అందరు తీసుకొని వచ్చారు. అందరు తీసుకొని వస్తే తను ఏం చేసింది అంటే ఎప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరిందో ఒక వారం నుంచే తనకి ఉందన్నమాట. ఏంటంటే అబ్బా ఫాదర్స్ డే వస్తుంది, మా స్కూల్లో ఫంక్షన్ ఉంటుంది, కాబట్టి నేను మా ఫాదర్కి ఏదైనా స్పెషల్ చేయాలి, ప్రతిసారి గిఫ్ట్ ఇవ్వటం కాదు, ఏదైనా స్పెషల్ చేయాలని తను ఏం చేసిందనంటే తన పక్కనే ఉన్న చైర్ మీద నాన్న నువ్వు నాకు హీరోవి అని ఒక రాసి దాని మీద రాసి పెట్టింది. ఏంటనంటే ఇట్స్ అ సర్ప్రైజ్, నోబడీ నోస్, ఎప్పటికీ తెలియదు, ఇట్స్ అ సర్ప్రైజ్. వాళ్ళ ఫాదర్ వచ్చి చూడాలని. ఫంక్షన్ స్టార్ట్ అయింది, అందరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తోటి వచ్చారు, వాళ్ళ ఫాదర్స్ ప్రత్యేకంగా వచ్చారు. అందరూ డిఫరెంట్ వేలో చెప్తున్నారు హ్యాపీ ఫాదర్స్ డే అని, అన్నీ చేస్తున్నారు. ఈ అమ్మాయి వెయిట్ చేస్తుంది. సరే ఫంక్షన్ స్టార్ట్ అయింది, ఫంక్షన్ ఆల్మోస్ట్ మధ్యలోకి వచ్చేసింది, అయినా ఆయన రాలేదు. అప్పటికి తనకి ఒకే నమ్మకం ఏంటనంటే మా ఫాదర్ వస్తారు, ఖచ్చితంగా వస్తారు, 110% తను వస్తారు. ఎందుకనంటే నేను ఈ గిఫ్ట్ని ఆయనకి ఇవ్వాలి, ఆయన చూడాలి, ఆయన ముఖంలో ఉన్న ఆ ఆనందాన్ని నేను చూడాలని అలాగే ఎదురు చూస్తున్నాను. ఆఖరికి ఏమైంది, ఫంక్షన్ చివరి దశకు వచ్చింది, లాస్ట్ ఆల్మోస్ట్ ఇంకా థ్యాంక్స్ గివింగ్ దగ్గరకు వచ్చేసింది, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటాం కదా, అక్కడ దాకా వచ్చేసింది. అయినా కూడా వాళ్ళ ఫాదర్ చాలా బాధ వేసింది. అందరు వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని పట్టుకొని ఆనందంగా వెళ్తూ ఎంతో ఘనంగా మీరు స్కూల్ చేశారని ప్రిన్సిపల్తో మాట్లాడి వెళ్తూ ఉంటే అందరు వెళ్ళిపోయారు. తను కూడా వెళ్దామనే డిసైడ్ అయింది. కానీ ఒక్కసారి తిరిగి మళ్ళీ ఆ చైర్ వైపు చూసి ఏంటనంటే తన నాన్న మీద ఉన్న ప్రేమ తగ్గలేదు. తను ఏంటనంటే నాన్న నువ్వు నా హీరో, ఖచ్చితంగా ఈ చైర్ నీకే, నువ్వే వచ్చి కూర్చోవాలి అని అనుకుంది. అలా వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకోసారి ఫాదర్స్ డే వచ్చింది, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ అదే అనుకోండి, నాన్న వస్తాడు, ఖచ్చితంగా కూర్చుంటాడు. వాస్తవంగా వాళ్ళ నాన్న ఏంటంటే హీజ్ అ బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారం వస్తాను కాబట్టి ఎన్నో పనులు ఉంటాయి, డెఫినెట్లీ ఎన్నో మీటింగ్స్ ఉంటాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎన్నెన్నో దేశాలు తిరగాల్సిన ఉంటారు. మళ్ళీ ఇంకో వైపు నుంచి మీరు చూస్తే ఆ పాపకి ఎక్కడ కూడా ఏది కూడా తక్కువ కాకుండా చూశారు. తను చదివే ఆ స్కూల్ ఫీజు సంవత్సరానికి 2.5 లక్షలు. ఏ ఒక్క ఇబ్బంది కలగకుండా కూడా ఆ పాపని మంచి స్కూల్లో చదివిస్తుంది, మంచి చదువు వస్తుంది.
ద టాప్ పీపుల్ ఆర్ ఇన్ దట్ స్కూల్. అంటే ఆ పిల్లలు చదివే వాళ్ళు అందరూ కూడా టాప్ బిజినెస్ మ్యాన్స్ అన్నమాట. ఏ ఒక్కటి కూడా తక్కువ కాదు. తను దిగిన ఎక్కిన ప్రతిసారి కార్యం ఉంటుంది. తను ఇది అనుకుంటుంది అనే లోపలే తనకి ఇంట్లో ఉంటుంది ఆల్రెడీ. అలాంటి బిజినెస్ మ్యాన్ అతను ఎంతో ఘనంగా పెట్టాడు, ఎంతో గొప్పగా ఆ పాపను చూసుకున్నాడు. తను వెయిట్ చేస్తుంది ప్రతి సంవత్సరం తర్వాత సంవత్సరం అలా చేస్తూ 11 సంవత్సరాలు తను ఎదురు చూసింది వాళ్ళ నాన్న ఎప్పుడైనా వస్తాడు. ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, నా పాప హ్యాపీగా ఉంది, నా పాపకి ఏం తక్కువ చేయలేదు, అడిగింది ప్రతిదీ ఇచ్చాను. ఇంకా చెప్పాలంటే తను ఊహించుకుంటుందేమో అనుకొని ముందే తెచ్చి కూడా నేను సిద్ధపాటు చేశాను, కాబట్టి ఏం తక్కువ లేదు, తను హ్యాపీగా ఉంది, నో ప్రాబ్లం అనుకున్నాడు. చూసింది కానీ రాలేదు. ఏం చేసిందని అంటే, నాన్న నువ్వు నా హీరోవి అని ఏదైతే ఒక కార్డ్ రాసి ఆ చైర్ మీద పెట్టిందో తిరిగి తీసుకొని వెళ్ళి తన కబర్డ్ లోపల పెట్టేసింది. చూద్దాం నెక్స్ట్ ఇయర్ వస్తారేమో, నెక్స్ట్ ఇయర్. అలా 11 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు తను ఎదిగి ఉద్యోగం చేస్తుంది. ఏం చేస్తుందనంటే, షీ ఆల్సో బికేమ్ ఎ టీచర్. తను కూడా ఒక స్కూల్ టీచర్ లాగానే ఉంది. ఆ స్కూల్ టీచర్ ఉన్నప్పుడు ఏంటంటే సేమ్ రిపీట్ అయిందన్నమాట. ఈసారి డిఫరెన్స్ ఏంటంటే, ముందు తను స్టూడెంట్ ఉండేది, ఇప్పుడు తను టీచర్ లాగా. అప్పుడు కూడా ఫాదర్స్ డే ఫంక్షన్ అయింది. అప్పుడు కూడా చాలా మంది పిల్లలు వాళ్ళ ఫాదర్స్ డే తీసుకొని వచ్చారు. కానీ అక్కడ కూడా ఒక అబ్బాయి మాత్రం ఒక చైర్ని ఎంటీ పెట్టాడు. తనకి ఎందుకో తన గురించే ఆలోచించుకుంటూ ఒక్కసారి చూద్దాం అతను ఏమంటాడు అని తన దగ్గరికి వెళ్ళి అడిగింది, బాబు నువ్వు ఈ చైర్ ఎంటీ ఎందుకు పెట్టావు అని అంటే, లేదు మేడం మా ఫాదర్ వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది, ఆయన కోసం అని ఇది పెట్టాను. ఆయన నోట్ ఏం రాయలేదు, కానీ ఆ చైర్ మాత్రం ఎంటీగానే పెట్టాడు. ఏంటనంటే, ఇప్పుడు దాకా రాలేదు కానీ ఖచ్చితంగా ఆయన వస్తాడు అని. ఆ మాట విన్నాక చాలా బాధపడింది, ఏడ్చి ఏం చేసిందనంటే, తిరిగి తను ఇంటికి వెళ్ళి తన డ్రాలో ఏదైతే తను పెట్టుకుందో ఆ నోట్, నాన్న నువ్వు నా హీరోవి అని, అది తీసుకొని తీరా ఈసారి ఎక్కడికి వెళ్ళిందనంటే, వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్ళి మోకరించి సమాధిని ముందు పెట్టుకొని అక్కడ ఏ మాట చెప్పిందనంటే, నాన్న నేను నీ కోసమని ఇది రాసి, నువ్వు నా హీరో అని, నీ మీద ప్రేమ నాకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు తగ్గలేదు, నీ కోసమని ఇది రాసి నేను ఆ కుర్చీలో పెట్టాను. ఏంటనంటే, నువ్వు ఎప్పుడైనా వస్తావు ఆ కుర్చీలో కూర్చుంటావు, కానీ నువ్వు రాలేదు. కానీ అలా అనేసి నా ప్రేమ ఎప్పుడు తగ్గింది, ఎప్పుడు నేను ప్రేమిస్తానే ఉంటాను నా జీవితం అంతా. ఎందుకనంటే నువ్వు నాకు చేసింది చిన్నది కాదు, అంటే నువ్వు నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేసావు, నన్ను ఈ స్థితిలో ఉంచావు, ఇవా ఐఎమ్ గ్రేట్ఫుల్. కానీ నాలో ఏదో ఒక తెలియని లోటు. ఆ ఖాళీ కుర్చీ మన అందరికీ ఒక పాఠం నేర్పిస్తుంది, స్పెషలీ ఫర్ ఫాదర్స్. ఏంటనంటే, ఆ కుర్చీలో ఏంటి తను ఎందుకు పెట్టింది, నాన్న నువ్వు నా హీరో అని ఎందుకు చెప్పింది అని అంటే, ఏదో మాట వరుసకో లోకరీతికో కాదు. దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటనంటే, తను ఎప్పుడైతే ప్రార్థన చేసుకోవాలనుకుందో ఆ కుర్చీలో నువ్వు కూర్చోలేదు. నువ్వు తనని ఎత్తుకొని ఆడాలి అని తను ఎప్పుడైతే కోరిందో అప్పుడు నువ్వు ఆ కుర్చీలో కూర్చోలేదు. తను ఎప్పుడైతే ఏడుస్తుందో తను ఓదార్చేదానికి నువ్వు కూర్చుంటావు తనతో అనుకుంది తను, కానీ నువ్వు కూర్చోలేదు. అదేవిధంగా తను ఏదన్నా సాధించినప్పుడు నువ్వే ఆ కుర్చీలో కూర్చొని, అమ్మ నువ్వు అమేజింగ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పడానికి నువ్వు ఎప్పుడు కూర్చోలేదు. ఎంతమంది లేరంటారు ఇలాంటి మాటలు. తప్పిపోయిన కుమారుడు గురించి కూడా ఎప్పుడైతే తను తిరిగి వచ్చాడో, లూకా సువార్త ఒక్కసారి మీరు చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనం, లూక్ చాప్టర్ 15 వర్సెస్ 24. ఏమన్నాడు అతను? ఈయన కుమారుడు రైట్. ఇప్పుడు దాకా నీలో జీవం లేదు, కానీ నువ్వు ఎప్పుడైతే తిరిగి వచ్చావో అప్పుడే నువ్వు మళ్ళీ బ్రతుకున్నావు. మనం ఎలాంటి ఫాదర్స్ లాగా ఉన్నాం? ఇవాళ ఈ క్వశ్చన్ మీ షుడ్ ఆస్క్ ఫర్ ఆన్సర్. ఆ ఖాళీ కుర్చీ మనకి నేర్పించే గుణపాఠం ఏంటి అన్నదంటే, నువ్వు ప్రతిసారి ఆ కుర్చీలో నువ్వు కూర్చోవాలి, 100% నువ్వే కూర్చోవాలి. వాళ్ళకి మీ మనీ కాదు, మీ టైం ఇంపార్టెంట్. వాళ్ళకి మీ పర్ఫెక్షన్ కాదు, మీ ప్రెజెన్స్ ఇంపార్టెంట్. వాళ్ళకి మీరు అవి తెచ్చి పెట్టారా ఇవి తెచ్చి పెట్టారా కాదు, కానీ నాకు కొంచెం పాటి ఏదన్నా బాధ ఉన్నా ఇబ్బంది ఉన్నా
నా పక్కన నా నాన్న ఉంటాడు, మార్చేయి. ఎప్పుడైతే మీరు అది చేస్తారో అప్పుడు మీకు ఎన్నో కోపం కాదు. ఇప్పుడు అలా అనేసి ఇప్పుడు మీ ఫాదరే మీ దేవుడా? కాదు, ఖచ్చితంగా కాదు. అందుకనే నేను అన్నాను, దేవుడు లాగా కాదు, కానీ దేవుడికి కలిగిన క్యారెక్టర్స్ నీలో ఉండాలి, నీ బిహేవియర్లో అది చూపించాలి. ఎంతోమందిని వింటాం, ఓ నా పాప అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా అంటే విపరీతంగా నా జీవితం అండి, కానీ యాక్షన్స్లో అది కనపడట్లేదు కదా. ఎక్కడుందా? నీ యాక్షన్స్లో నువ్వు చూపిస్తే కానీ అది తెలియదు. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఎటువైపు నుంచి అయితే ఇంకో వైపు నుంచి ఒక మంచి ఫాదర్ కూడా మేము పరిచయం చేస్తాను. హౌ అ గాడ్లీ ఫాదర్ షుడ్ బి ఇన్ లైఫ్. దానికి కూడా మీరు రండి నాతో పాటు. ఐ విల్ షో యూ. నేను మీకు 3 విషయాలు మీకు చెప్తాను దీని గురించి. ఇదే బైబిల్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సామ్ కీర్తనలు 103 verses 13. 103వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. ఎలా అయితే గాడ్లీ ఫాదర్ ఉండాలో అనే దానికి ఫస్ట్ పాయింట్ ఇది. మర ఎట్లా రైట్ రైట్ అంటే దయగలిగిన ఫాదర్. రైట్, ఇదే కదా ప్రాముఖ్యత. ఎందుకనంటే దేవుడు కూడా ఎంత దయాళుడు మనకు తెలుసు కదా. అలాగే ఇంకో సందర్భాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాం. ఒక ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన హీ వాజ్ అ టీచర్. అతను కూడా టీచర్, చాలా నెమ్మదిగా ఉండేవాడు, గాడ్ ఫియరింగ్ ఉండేవాడు. అంటే దేవుడి మీద ఆధారపడి తన జీవితాన్ని ముందుకు సాగుతూ ఉండేది. అలాగే తనకున్న ఒకే ఒక కొడుకు. తనని కూడా మంచి మాటలు చెప్తూ దేవుడి గురించి, దేవుడు భయం ఉండాలని చెప్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న క్రమంలో ఏమైందనంటే, తను ఎప్పుడైతే యవన కాలంలో వచ్చాడో ఆల్మోస్ట్ లైక్ ఒక 20 years తనకుంది. 20 years తనకు వచ్చినప్పుడు తను చేసిన ఒక తప్పు ఏం చేశాడనంటే, తను ఒక పార్టీకి వెళ్ళాడు. ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఏం చేశాడనంటే వాళ్ళ ఫాదర్కి చెప్పలేదు. వాళ్ళ ఫాదర్కి ఏం చెప్పకుండా తను ఏం చేశాడనంటే తన పార్టీకి వెళ్ళిపోయాడు. ఆ రోజు తను చేసింది తప్పని తనకు తెలుసు. వాస్తవంగా చెప్పాలంటే ఆ పార్టీకి తను వెళ్ళాలని కూడా అనుకోలేదు. కానీ తను ఏం చేశాడనంటే తను ఆ పార్టీకి వెళ్ళాడు.